చూద్దాం లంచం కేసులో ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో సోదాలు చేసిన సిబిఐ ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఈ అధికారి ఇంట్లో భారీ ఎత్తున నగదు బంగారం డంప్ బయటపడింది. వీటితో పాటు ఆస్తి పత్రాలు, వాచెస్, ఫారెన్ లిక్కర్ కూడా బయటపడ్డాయంటే అక్కడ పరిస్థితి ఏంటో ఒకసారి చూడొచ్చు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎంత భారీ ఎత్తున నగదు పట్టుబడిందో. పంజాబ్ లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంట్లో సోదాలు చేశారు సిబిఐ అధికారులు. ప్రస్తుతం రేంజ్ రోవర్ డిఐజీగా పనిచేస్తోన్న ఈ అధికారి ఒక ప్రైవేట్ వ్యక్తితో కలిసి లంచం తీసుకుంటున్న కేసులో అరెస్ట్ అయ్యారు. ఒకరి నుంచి 8 లక్షలు మొత్తం డిమాండ్ చేసినట్టుగా కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ అందుకున్న సిబిఐ అధికారులు నిఘా పెట్టారు. చండీగఢ్ సెక్టర్ 21లో డిఐజీ తరపున లంచం తీసుకుంటోన్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆపై డిఐజీని కూడా అదుపులోకి తీసుకుని చండీగఢ్ పంజాబ్లోని ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఐపీఎస్ అధికారి ఇంట్లో చేసిన ఈ సోదాల్లో దాదాపు 5 కోట్లకు పైగా నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, ఇంకా చాలా ఆస్తి పత్రాలు, లాకర్ల డీటెయిల్స్తో పాటు ఓ మెర్సిడెస్ బెంజ్, ఆడి లాంటి ఖరీదైన 2 కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 22 లగ్జరీ వాచెస్, 40 లీటర్ల ఫారిన్ లిక్కర్ బాటిల్స్ని కూడా జప్తు చేశారు. కొన్ని ఆయుధాలు కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన ఓ ప్రైవేట్ వ్యక్తి నుంచి దాదాపు 21 లక్షల్ని కూడా రికవరీ చేశారు. ఇక ఈ ఇద్దరిని కూడా అక్టోబర్ 17న కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితుల ఇళ్లలో సోదాలు, ఆపై దర్యాప్తు జరుగుతుందని చెప్తున్నారు అధికారులు. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, పంజాబ్ లో పట్టుబడ్డ ఈ భారీ తిమింగలానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, పంజాబ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఉస్తిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం భారీగా నోట్ల కట్టలు, బంగారం, నగలు బయటపడ్డాయి. భారీగా ఆస్తులు కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. ఇక రోవర్ రేంజ్ డిఐజీగా ఈ ఐపీఎస్ అధికారి పనిచేస్తున్నారు. ఒక కేసులో ఈ కేసు విషయంలో 8 లక్షల్లో వారు డిమాండ్ చేసిన నేపథ్యంలో డిఐజీ తరపు లంచం తీసుకుంటున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. దీంతో డిఐజీని అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తున్నారు. చండీగఢ్, పంజాబ్ నివాసాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సోదాల్లో ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారి ఇంట్లో 5 కోట్లకు పైగా నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకుని వాటన్నింటినీ కూడా సిబిఐ అధికారులు జప్తు చేశారు. ఇక వాహనాలకు సంబంధించి మెర్సిడెస్ బెంజ్, అలాగే అటువంటి ఖరీదైన కార్లను కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 22 లగ్జరీ వాచ్లు, లాకర్ తాళాలు, 40 లీటర్ల ఫారెన్ లిక్కర్ బాటిల్ తో పాటు పలు కీలక డాక్యుమెంట్స్ ను కూడా అయితే శివ, ఆయుధాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డిఐజీ కాబట్టి రివాల్వర్స్ లేకపోతే అలాంటివి ఉండొచ్చు, కానీ ఆయుధాలు కూడా జప్తు చేశామంటున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్, మీరు అన్నట్టుగా డిఐజీ వద్ద ఒక రివాల్వర్ ఉంటుంది. అంతకన్నా ఇతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకునే నేపథ్యంలో వివిధ కోణాల్లో కేసును కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారనే కోణంలో కూడా ఇటు సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తి నుంచి 21 లక్షల నగదును రికవరీ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా విచారిస్తున్నారు. ఇటు ఈ డిఐజీకి అలాగే లీకు ఉన్న సంబంధం ఏంటనే కోణంలో కూడా అతన్ని విచారిస్తున్నారు. ఇద్దరిని అక్టోబర్ 15న అంటే ఈ రోజు అధికారులు, సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. అంటే ఐపీఎస్ అధికారికి ఉన్న నేపథ్యంలో భారీ మొత్తంలోనే డబ్బు కూడబెట్టినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా మొత్తం ఈ 5 కోట్ల పైగా నగదును గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆధారాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, మరోవైపు ఇటు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి ఇళ్లలో కూడా కొంత డాక్యుమెంట్స్ కూడా రికవర్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఆస్తి విలువ భారీగా గుర్తించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ డిఐజీని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, చూడొచ్చు పంజాబ్ లో జరిగిన ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ భారీగా నగదు, బంగారానికి సంబంధించిన డీటెయిల్స్ అవి. ఈ నెల 17వ తేదీన వాళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు